నంద్యాల జిల్లా చాగల్మరి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ సమావేశానికి నంద్యాల కలెక్టర్ రాజకుమారి గారు శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రమశిక్షణతో ఆసక్తితో చదివితే అందరూ గర్వపడే స్థాయికి ఎదగగలరని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆమె భోజనం కూడా చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి హాజరవడానికి వచ్చారు. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే హెచ్ఆర్డీ మినిస్టర్ గారి ఆలోచన మీద ఈ సమావేశాలు మనం ఈరోజు మన జిల్లాలో ఉన్న 1936 ప్రభుత్వ పాఠశాలలు అలాగే అన్ని జూనియర్ కళాశాలలో కూడా ఈ కార్యక్రమం మనం చేస్తాం. పాఠశాలలు కళాశాలలోనే కాకుండా అన్ని మేనేజ్మెంట్స్కి సంబంధించి అది మోడల్ స్కూల్స్ కావచ్చు, కస్తూర్బా స్కూల్స్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా ఈ ఆత్మీయ సమావేశాలన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సమావేశంలో మనం విద్యార్థుల యొక్క ప్రగతి, చదువులో ప్రగతి ఏ విధంగా ఉంది, అలాగే ఆటపాటల్లో కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కానీ వాళ్ళు ఎంతవరకు పాల్గొంటున్నారు, క్లాస్ రూమ్లో వాళ్ళ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది, టీచర్ చెప్పినది స్టూడెంట్కి అర్థమవుతుందా లేదా, పరీక్షల్లో ఏ విధంగా వాళ్ళు రాణించగలుగుతున్నారు, ఇవన్నీ తెలియజేయడానికి 2 గంటల సమయం మనం కేటాయించేసి 9 నుంచి 11 వరకు తల్లిదండ్రులతో మనం ఇంటరాక్ట్ అయ్యి అందరికీ కూడా హెచ్పిసి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేది ప్రతి విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ కార్డు కూడా తల్లిదండ్రులకి ఇచ్చి వారికి వివరించి వారి అప్రూవల్ కూడా మనం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ సమావేశంలో రెండో విషయం ఏంటంటే మనకి ఈ రోజుతో 10th క్లాస్ సిలబస్ కంప్లీట్ చేసుకుంటున్నాము. రేపటి నుంచి 100 రోజుల ప్రణాళికతో ప్రతి ఒక్క విద్యార్థిని పరీక్షలకి అపేర్ అయ్యే విధంగా సందర్భం చేసి పరీక్షల్లో చక్కగా వాళ్ళు ప్రజెంట్ చేసి మంచి మార్కులు వచ్చే విధంగా కూడా కృషి చేసే కార్యక్రమం ఒకటి మనం చేపడుతున్నాము. ఈ 10th క్లాస్ రిజల్ట్ అన్నది ఈ పిల్లవాడికి ఇచ్చే ఫస్ట్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్ కాబట్టి ఏమి భయపడకుండా వాళ్ళు ధైర్యంగా రాయాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి అన్న ఆలోచన ప్రభుత్వానికి. ఆ ఎగ్జామ్స్కి మనం సన్నద్ధం చేస్తున్నాం. వాళ్ళందరికీ ఎవరున్నా కొంచెంగా అంటే లెర్నింగ్ విషయంలో కొంచెం తక్కువగా ఉంటే వాళ్ళకి